హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మీ శిరీష. ఈరోజు మన వీడియోలో సగ్గుబియ్యం వడియాలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తున్నానండి. అలాగే క్లాత్ మీద వేసుకోవచ్చు, అలాగే ఒక కవర్ మీద కూడా వేసుకుని చేసుకోవచ్చు అనమాట. రెండు విధాలుగా కూడా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది కంప్లీట్గా చూపించబోతున్నాను. ఇంతకుముందు నేను పిండి వడియాలు పెట్టాను కదండి. పిండి వడియాలు ఎండతో పని లేకోకుండా అయితే ఏ విధంగా పెట్టానో సేమ్ అదే విధంగా ఈ సగ్గుబియ్యం వడియాలు కూడా చక్కగా పెట్టుకోవచ్చు అనమాట. అందరికీ ఉపయోగపడే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. చాలామందికి ఉపయోగపడుతుంది. ఇంట్లోనే ఈజీగా చాలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎన్నైనా మనం ఇలాగ నీళ్ళలో కూర్చొని పెట్టేసుకోవచ్చు అనమాట. తీయటం కూడా చాలా ఈజీ అనమాట. ఇదిగో చూడండి వచ్చేస్తున్నాయో. పెద్ద కష్టమైన పని ఏమి కాదనమాట ఇది. ఇదిగోండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మీ శిరీష. ఈరోజు ఒక చక్కని వడియాలు ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఎండలో పెట్టుకునే పని ఏమీ లేకోకుండా చక్కగా ఫ్యాన్ కింద నీడలో కూర్చొని చక్కగా మనం సరదాగా ఎంజాయ్ చేస్తూ పెట్టేసుకోవచ్చు ఈ వడియాలు. ఓన్లీ సగ్గుబియ్యం వడియాలండి. నేను ఇంతకుముందు సగ్గుబియ్యము అలాగే బియ్యం కలిపి గ్రైండ్ చేసి నిలవడియాలు పెట్టాను. అవి కాకోకుండా ఇప్పుడు ఈ రోజున ఏంటంటే ఓన్లీ సగ్గుబియ్యం వడియాలు పెడుతున్నాను అనమాట. ఎవరికి కావాల్సినవి వాళ్ళు తీసుకుంటారు కదండి, అందు గురించి అవి కూడా ప్రిపేర్ చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే ఈ వడియాలు నీడలో పెట్టేసుకున్న తర్వాత మర్నాడు తీసేసి మళ్ళీ ఎండలో పెట్టుకోవాలన్నమాట. ఎండలో పెడితేనే మనకు సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. ఓకేనండి. ఇప్పుడైతే ఏ విధంగా ప్రిపేర్ చేశాను అనేది చూడండి. సగ్గుబియ్యం వడియాలు చేయడం కోసం పెద్ద సగ్గుబియ్యం తీసుకోవాలండి. ఇవైతే చాలా బాగుంటాయి. ఇవి కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి నీట్గా కనిపిస్తాయి అన్నమాట వడియాలు. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక గ్లాసు సగ్గుబియ్యానికి 5 గ్లాసులు వాటర్ వేస్తున్నానండి. వేసి 1 గంట సేపు నానబెట్టామనుకోండి, చక్కగా ఇలా నానతాయి అనమాట. మంచి బాగా ఉబ్బుతాయి. ఇలా మనం పట్టుకుని చూసామంటే చక్కగా పిండి అయిపోతుంది అనమాట. అంత మెత్తగా అయిపోయిన తర్వాత స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టేసానండి. ఇదంతా స్కిప్ అయ్యింది. ఉడికిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్, అలాగే నువ్వులు, జీలకర్ర, సరిపడినంత సాల్ట్, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపేసాను అనమాట. లెక్క ప్రకారంగా చెప్పాలి అంటే 1 గ్లాసు సగ్గుబియ్యానికి 2 స్పూన్లు చిల్లీ ఫ్లేక్స్, 2 స్పూన్లు నువ్వులు, 2 స్పూన్లు జీలకర్ర, సరిపడినంత సాల్టు, అలాగే కొంచెం కొత్తిమీర, ఇవి 4 వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయండి సగ్గుబియ్యం వడియాలు. ఈ మాత్రం చిక్కగా ఉండాలన్నమాట. అలాగే సగ్గుబియ్యం కూడా చాలా మెత్తగా ఉడకాలండి, అప్పుడే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇదిగోండి, చూసారు కదండి సగ్గుబియ్యంతో ఏ విధంగా చేశానో. లైట్గా వేడిగానే ఉంది ఇంకాను. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో తీసేసుకుంటానండి. చూడడానికి అసలు ట్రాన్స్పరెంట్లో ఎంత బాగుందో చూడడానికి. చాలా చక్కగా ఉందన్నమాట. ఉట్టిదే తినేయాలనిపించేస్తుంది. సాల్ట్ మాత్రం చాలా తక్కువ వేసుకోవాలండి వడియాలకి, ఏ వడియాలకైనా సరే. ఇది కొంచెం వేడిగా ఉంటుంది కదండి, వేడి మీద వేసేయాలన్నమాట. అందు గురించి మన కవర్ మీద వేయకూడదు, కవర్ మీద వేడివేడి పదార్థాలు పెట్టకూడదు. అందు గురించి ఇదిగోండి క్లాత్, వైట్ క్లాత్ వాటర్లో పిండేసి వేసాను అనమాట. ఇప్పుడు ఈ క్లాత్ మీద వేసుకోవాలి వడియాలు. ఇదిగోండి ఏ విధంగా వేస్తారో చూడండి. ఒక చిన్న గరిటె తీసుకుని ఇదిగోండి అంతే. మనం ఇలా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, దానికి అదే స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అంతేనండి. కొంచెం మరీ దగ్గరగా కాకోకుండా ఈ విధంగా దూరంగా ఇలా వేసేసుకోవాలి. మనకి ఫస్ట్ వేడిగా ఉన్నప్పుడు పలచగా ఉంటుంది, తర్వాత కొంచెం చిక్కబడుతుందండి. చిక్కబడినప్పుడు మనం ఇలా అనుకుంటే చక్కగా వడియం మంచిగా స్ప్రెడ్ అవుతుంది. చూడడానికి కూడా చాలా బాగుంటాయండి. ఇందులో కొత్తిమీర, అలాగే నువ్వులు వేసాను, జీలకర్ర వేసాను, ఇంకా చిల్లీ ఫ్లేక్స్ వేసానండి.
మంచి రుచిగా ఉంటాయి అన్నమాట. సాల్ట్ మాత్రం చాలా తగినంత మాత్రమే వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. అన్నీ ఇదే విధంగా పెట్టేసుకోవాలండి. పెట్టేసి ఫుల్గా ఫ్యాన్ పెట్టేసామంటే నైట్ అంతా తెల్లవారేటప్పటికి చక్కగా ఆరిపోతాయి. ప్రొద్దుటే తీసి ఎండలో పెట్టేసుకోవడమే అంతే. కాకపోతే ఇలా పెట్టడానికి కొంచెం టైం పడుతుంది. ఓకేనండి, అన్నీ ఇదే విధంగా పెట్టేస్తాను. ఇదిగోండి లాస్ట్కి వచ్చేసరికి చిక్కబడిపోయిందనమాట. చిక్కబడిపోయినప్పుడు ఏం చేయాలంటే కొంచెం జాగ్రత్తగా ఇలా వేసేసుకోవాలి. ఫస్ట్ని కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి లూజ్గా ఉంటుంది. అసలు ఎంత అందంగా ఉన్నాయో చూసారా, చక్కగా ట్రాన్స్పరెంట్గా, అక్కడక్కడ రెడ్ కలరు, అక్కడక్కడ గ్రీన్ కలరు, నువ్వులు, జీలకర్ర ఇవాళ అందంగా కనిపిస్తున్నాయి కదండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అయిపోయిందండి. 1/2 కేజీ సగ్గుబియ్యం అనమాట. 1/2 కేజీ సగ్గుబియ్యం తోటి ఇన్ని వడియాలు వచ్చినాయి. ఇవి ఈ రోజంతా నైట్ అంతా, ఇప్పుడు నైట్ అయింది, నైట్ అంతా ఫుల్గా ఫ్యాన్ వేసేసి ఉంచేస్తాము. రేపు మార్నింగ్ మళ్ళీ తీసేసి ఎండలో పెట్టేసుకోవాలి. అలా ఎండలో పెడితేనే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి అన్నమాట. ఓకేనండి. ఏదో చూడండి చక్కగా ఎండిపోనియండి. రాత్రంతా ఇలా ఉంచేసామన్నమాట. చక్కగా ఎండిపోనియి, చూసారా ఎంత బాగా ఎండిపోనియో. ఇప్పుడు వీటిని ఏ విధంగా తీయాలంటే ఇలాగ మనం మధ్యలోకి ఇలా మడత పెట్టేసి కొంచెం నీళ్ళు చిలకరించాలన్నమాట. ఇదిగోండి రెండు వైపులు కూడా నీళ్ళు ఇలా చిలకరించేయాలి. ఇదిగోండి రెండు వైపులు కూడా తడిపేసాను. ఇదిగోండి కొద్దిసేపు నానాలన్నమాట. నానితే అప్పుడు మంచిగా ఈజీగా వచ్చేస్తాయి. ఈ వైపుని మాత్రం కొట్టకూడదండి నీళ్ళు, వెనక భాగంలో మాత్రమే నీళ్ళు చల్లాలి. ఇదిగోండి చక్కగా నానియండి. ఇప్పుడు ఏ విధంగా తీయాలి అంటే బట్ట పట్టుకుని ఇలా లాగాలన్నమాట. అంతే ఇలా వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో, ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఇవన్నీ ఒక పళ్ళులో వేసేసుకోవాలి. ఇదిగోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. తడపకపోతే మాత్రం ఇరిగిపోతాయండి, అసలు రావన్నమాట, ముక్క ముక్కలు అయిపోతాయి. ఇవి చూసారా ఎంత చక్కగా వచ్చినాయో. ఇదిగోండి ఇలా వేసేసుకోవాలి. ఇవిగోండి మొత్తం తీసేసానండి, ఇన్ని వచ్చినాయి అనమాట. ఇవి ఏం చేయాలంటే 2 పళ్ళల్లో వేసేసుకుని ఎండలో పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక రోజు ఎండితే సరిపోతుంది. మధ్య మధ్యలో కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉండాలండి. ఇలాగ 2 పళ్ళల్లో వేసుకుని పెట్టేసుకున్నామంటే తొందరగా ఆరిపోతాయి. ఇప్పుడు ఇవి 2 తీసుకెళ్ళి ఎండలో పెట్టేస్తామన్నమాట. ఎండిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. క్లాత్ మీద కంటే ఇంకా కవర్ మీద అయితే ఇంకా ఈజీగా వచ్చేసేలాగా ఇది కూడా చూపిస్తున్నాను మీకు ఏ విధంగా చేయాలి అనేది. చాలా ఈజీగా వచ్చేస్తాయండి దీని మీద కూడాను. ఇది కూడా ఒకసారి చేసి చూపిస్తున్నాను. పిండిలా వేసిన తర్వాత నైట్ అంతా ఇలా వదిలేసానండి. తెల్లవారేటప్పటికి చక్కగా ఇలా ఆరిపోయి అనమాట. దీని మీద నుంచి కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అండి. 2 విధాలుగా కూడా చేసుకోవచ్చు. కానీ నాకైతే క్లాత్ మీద కంటే కూడా ఈ విధంగా బాగా నచ్చినాయి అనమాట. అంటే నీళ్ళు చల్లకోకుండా చక్కగా ఫ్రెష్గా తీసుకుని ఎండలో పెట్టేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటాయి. నేను మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేశానండి. క్లాత్ మీద ఎందుకు వేసానంటే మీకు చూపించడం కోసం చేశానన్నమాట. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. నేను బిజినెస్లో పెట్టిన ఈ సగ్గుబియ్యం వడియాలన్నీ కూడా ఇలా కవర్ మీద వేసి చేస్తున్నానండి. కానీ వేడివేడిది మాత్రం వేయకూడదు, చల్లారిపోయిన తర్వాత వేసి చేయాలన్నమాట. ఇదిగోండి మొత్తం అన్నీ తీసేసానండి. ఎన్ని చూసారా, 1/2 కేజీ కూడా ఉండవండి ఇవి. అంత చాలా తేలిగ్గా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి
ఈ ఎండేసరికి ఇంకా వెయిట్ తగ్గిపోతాయి అన్నమాట. అసలు అందుకని ఇవి కొంచెం సప్లై చేయడం కొంచెం కష్టం అవుతుందండి, చాలా టైం పడుతుంది. ఓకేనండి, ఇవి ఇప్పుడు ఎండలో పెట్టేయాలి. ఎండలో పెట్టిన తర్వాత బాగా ఎండిన తర్వాత అప్పుడు ప్యాక్ చేయాలన్నమాట. ఇవి బాగా ఎండిన తర్వాత వేగించి కూడా చూపిస్తాను. ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి ఎన్ని చేసినా సరే కేజీ అవ్వట్లేదండి. అందు గురించి మాకు సప్లై చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. దయచేసి ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళందరూ ఏమనుకోవద్దండి. నేను ఒక 2-3 రోజులు లేట్ అయినా కానీ తప్పకుండా చేసి పంపిస్తాను. ఓకేనండి. ఇదిగోండి, వడియాలు వేగించడం కోసం ఆయిల్ పెట్టానండి. ఆయిల్ బాగా వేడవ్వాలి. వేడైన తర్వాత ఇదిగోండి, వేసిన వెంటనే ఇలా చక్కగా పొంగుతాయి అన్నమాట. అంత బాగా కాలాలి నూనె. చక్కగా 2 వైపులు ఇలా తిప్పామంటే 2 వైపులు చక్కగా కాలుతాయండి. ఇటు ఒక ప్లేట్లో తీసేసుకోవడమే. అదేవిధంగా మళ్ళీ ఇంకొంచెం వేస్తున్నానండి. మాడిపోకుండా చక్కగా నిదానంగా వేగించాలి. ఇది పెద్ద కారం ఎక్కువ ఉండవు కాబట్టి చిన్నపిల్లలు కూడా చక్కగా ఈజీగా తినేయచ్చు అనమాట. మీకు శాంపిల్ కోసం ఇలా వేగించానంటే ఇంకా ఇంట్లో ఎంత జనం ఉన్నారో దాన్ని బట్టి కొంచెం ఎక్కువ వేగించుకోవచ్చు. చూసారా ఎంత బాగున్నాయో, ఎంత బాగా వచ్చినాయో. చాలా గుల్లగా ఉంటాయండి. ఇంకా మనకి పెద్దవాళ్ళకి కారం తక్కువగా ఉంది అని అనుకుంటే కనుక పైన లైట్గా కారం చల్లుకోవచ్చు. అదే పిల్లలకి పెడతాం అనుకోండి ఈ విధంగా ఇచ్చేయచ్చు అనమాట. ఇది చూసారా ఎంత భలే క్రిస్పీగా ఉంటాయి అనుకోండి. ఇదిగోండి, చక్కగా పప్పుచారులో కానీ సాంబార్లో కానీ పెట్టుకుని తినొచ్చు. అలాగే పిల్లలకి స్నాక్స్గా కూడా వేసి ఇవ్వచ్చు అనమాట. అందుకని నేను కారం చాలా తక్కువగా వేసి చేస్తున్నానండి. పిల్లలకు కూడా ఈజీగా పెట్టవచ్చు. ఓకేనండి. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.